నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి హర్షం వ్యక్తం చేసిన యూటీఎఫ్ నాయకులు భీమవరం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార పత్రాలు స్వీకరించిన కలెక్టర్ నాగరాణి తక్షణ పరిష్కారానికి ఆదేశం తణుకులో ఘనంగా కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా జన్మదిన వేడుకలు అంగవికలాంగులకు పలు పంచిపెట్టి కేకును కట్ చేసిన నాయకులు తణుకులో ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించిన తణుకు ఎస్కేఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఈ సంఘ తాడేపల్లిగూడెం తాలూకా అధ్యక్షులు హరికుమార్ తాడేపల్లిగూడెంలో క్రిస్మస్ వేడుకల ర్యాలీ నిర్వహించిన చర్చి పాస్టర్లు పాల్గొన్న విశ్వాసకులు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గోదావరి నదిలో ఇసుక రీచ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు 18 బోట్స్ ను సీజ్ చేసిన సిబ్బంది రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలి మండల స్థాయి అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి కడియం నర్సరీలలో సందడి చేస్తున్న సీజనల్ మొక్కలు వీక్షిస్తున్న వినియోగదారులు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో పీడీఎఫ్ బలపరిచిన బొర్రా గోపిమూర్తి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుపొందారు కాకినాడ జేఎన్టీయూ కళాశాలలో సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎస్టీయూ బలపరిచిన గంధం నారాయణరావుపై ఈ విజయం సాధించారు గోపిమూర్తికి 9,163 ఓటులు రాగా సమీప అభ్యర్థి నారాయణరావుకు 5,259 ఓట్లు లభించాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గోపిమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను మండలిలో లేవనెత్తుతానని చెప్పారు ఇదిలా ఉండగా 2023 డిసెంబర్ 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పటి శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ దుర్మరణం చెందిన సందర్భంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఈ నెల 5వ తేదీన ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక నిర్వహించింది మొట్టమొదట ఈ విజయాన్ని మా దివంగత నేత ఎమ్మెల్సీ సాబ్జీ గారికి అంకితం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదే నెలలో 15వ తేదీన ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. సో ఇదే నెలలో 9వ తారీఖున ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు ఒక మంచి విజయాన్ని, ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి విజయాన్ని ఇవ్వడం జరిగింది. మొట్టమొదట విజయాన్ని సాబ్జీ గారికి అంకితం చేయడంతో పాటు ఏదైతే ఈ విజయం ప్రజాస్వామ్య విలువల విజయం, ఏదైతే ఈ విజయం రాజ్యాంగ విలువలను కాపాడే విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఈ ఎన్నికలను కూడా జనరల్ ఎన్నికలు చేసి కలుషితం చేసి ఈ గురువులను కూడా వాళ్ళకి ప్రలోభాలు పెట్టి తాయిలాలు ఇచ్చి ఓట్లని కైవసం చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు జరిగినాయి. అటువంటి ప్రయత్నాలు ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు తిప్పికొట్టారు. నీతికి నిజాయితీకి ఓటేశారు, ఉద్యమాలకి ఓటేశారు, ఉద్యమ అభ్యర్థిని గెలిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 157 వినతులు వచ్చాయి. కలెక్టర్ చదలవడ నాగరాణి, డిఆర్ఓ మొగలు వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై దోసిరెడ్లు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో ఇంతవరకు అందిన వాటిలో 79% పరిష్కరించినట్లు చెప్పారు. మిగిలిన వాటిని 10 రోజుల వ్యవధిలో పరిష్కరించాలన్నారు. వచ్చిన ఫిర్యాదులు మళ్లీ రాకుండా 48 గంటల్లోపు పరిశీలించాలన్నారు. సీఎంఓ నుంచి వచ్చే వాటిపై సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, వయోవృద్ధుల ట్రిబ్యునల్ సభ్యులు మేలం దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు. Three 7 3
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను తణుకులో సోమవారం ఈ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలంగి మానసిక వికలాంగుల పాఠశాలలో కేకును కట్ చేసి పళ్లు బిస్కెట్లు పంచిపెట్టారు. అనంతరం జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ ను అభివృద్ధి చేసేందుకు ఆమె చేసిన కృషి అందరినీ ఆనందపరుస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించే లక్ష్యంతో సోనియా గాంధీ వ్యూహరచన కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నట్లు తెలిపారు. ఓకే వచ్చే ఇంకా నెక్స్ట్ ఒక 5 ఫాస్ట్ దేశం కోసం పదవులను కూడా ఆశించకుండా ఆమె చేసిన త్యాగానికి, అలాగే ఆ ఫ్యామిలీ చేసిన త్యాగాలకి గుర్తింపుగా అంత గొప్ప మహానుభావుల్ని ఈ దేశంలో ఉన్నారనే గుర్తు చేసుకోవడం గురించి, ప్లస్ దాంతోపాటుగా మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆశిస్తూ ఈ రోజున మానసిక వికలాంగుల సేవా కేంద్రంలో ఈరోజు పళ్ళు పలహారాలు పంచిపెట్టడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దిరిసిపో రామకృష్ణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చుక్కల వరలక్ష్మి, మాజీ కౌన్సిలర్ దిరిసిపో శాంతారావు, నాయకులు శీలబోయిన అశోక్లు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విభాగాల విద్యార్థుల ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి మాట్లాడుతూ అమరవీరుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధిని సాధించాలని యువతకు హితవు పలికారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తమ కళాశాలలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విభాగాలను పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ సిహెచ్ రమేష్ బాబు, కేవి శ్యామలాదేవులు పాల్గొన్నారు. మ్యామ్ తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సభను నిర్వహించినట్లు ఈ సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి మన సమాజంలో ప్రధాన అంశంగా ఉన్న మానవ హక్కులపై ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని ఆయన చెప్పారు. గురుజాడ విద్యానికేతన్ సమీపంలో ఉన్న సంస్థ కార్యాలయంలో జరిగే ఈ సభకు మానవ హక్కులు, విలువల కోసం కృషి చేస్తున్న అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న గోవుల, పశువుల మాంసాహార కర్మాగారాన్ని మూయించాలని కోరుతూ గోసేవా సమితి సభ్యులు తహసీల్దార్కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తాడేపల్లిగూడెం తాలూకా అధ్యక్షుడు బి హరికుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలోని తాలూకా ఆఫీస్ కాంపౌండ్లో గల రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో నెలవారీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సమస్యలు, డిసెంబర్ 15న జరగనున్న పెన్షనర్ల దినోత్సవంపై చర్చించారు. డిఆర్పీఆర్సీ బకాయిలు చెల్లించాలని కోరారు. ఎంప్లాయీ హెల్త్ కార్డులపై నగదురహిత వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ బిల్లుల పరిధిని 2 నుంచి 5 లక్షలకు పెంచాలని, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ విధానంపై నిర్దిష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. మా రిపోర్ట్ని తెలియజేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని బేస్ చేసుకొని కోర్టు ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తుందో అప్పుడు మాత్రమే దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కమ్యూటేషన్ విషయంలో మనం ఫైనల్ అనుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఇంటీరియం రిలీఫ్గా ఈ నెల నుంచి కూడా కమ్యూటేషన్ డిస్ట్రిబ్యూషన్ స్టాప్ చేశారు కాబట్టి అది ఒక శుభసూచకంగా మనం భావించాలి. అదే కంటిన్యూ అవుతుందని కూడా ఆశిద్దాం. మనం
కమిటీ సిస్టర్స్ సంబంధించి మిగతా వాళ్ళు ఎవరెవరు ఏం చెప్పినా కూడా ఇది మాత్రమే ఫైనల్ డెసిషన్ కాబట్టి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఉండాల్సింది కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో దాసం నాగేశ్వరరావు, కె బాలకృష్ణ, గరికిపాటి సుబ్రహ్మణ్య శర్మ, ఐవి ప్రసాద్ రాజులు పాల్గొన్నారు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో సోమవారం క్రిస్మస్ పండుగ ర్యాలీ నిర్వహించారు. టూ టౌన్లోని ఎల్ఎల్ఎం చర్చ్ నుంచి హౌసింగ్ బోర్డ్, అక్కడి నుంచి తిరిగి ఎల్ఎల్ఎం చర్చ్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్ జైబాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆశీస్సులతో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. పాల్గొనండి ప్రభుత్వ సిస్టర్. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.